హాయ్ అండి. వెల్కమ్ టు జ్యోతక్క కబుర్లు. ఈరోజు సండే కదండి. మీ ఇంట్లో అయితే ఏంటో స్పెషల్ నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఈరోజు మేము మటన్ వండుతున్నాం. మటన్ తిని చాలా రోజులు అయిందిలే అని చెప్పి ఈ వీక్ మటన్ తీసుకొద్దామని అనుకున్నాను. మటన్ తెప్పించాను. యాక్చువల్గా మా బాబు అయితే ఉండట్లేదు. అక్క నేను ఈరోజు మా ఫ్రెండ్స్తో క్లాస్మేట్స్తో బయటికి వెళ్ళాలి అన్నాడు. సర్లే అని చెప్పి ఫస్ట్ టైం బయటికి పంపించాను ధైర్యంగా. ఇంకా వాడు రెస్టారెంట్కి వెళ్ళి ఇంకా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ఆడుకొని వచ్చారంట. నేను కాల్ చేస్తూనే ఉన్నా మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్కి. సర్లే అని చెప్పి మటన్కి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసుకొని మటన్ అయితే స్టార్ట్ చేసేసామండి. నేను మ్యాక్సిమం కుక్కర్లో చేస్తాను, మటన్ అయినా చికెన్ అయినా కూడా. దాంతోపాటు ఓన్లీ మటన్ వైట్ రైస్ అయితే బాగోదేమో అని చెప్పి బగారా రైస్ కూడా చేద్దామని చెప్పి దానికి కూడా కావాల్సినవన్నీ ప్రిపేర్ చేశాము. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు షాప్ ఉండదు, సండే కాబట్టి ఇంట్లోనే ఉంటాను. మీకు తెలుసు ఎవ్రీ సండే నేను పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తానని. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా కాసేపు బయటకు తీసుకెళ్తాను. ఇంకా బబ్లు కూడా వచ్చాడు. బబ్లుతో కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకొని ఒక మూవీ పెట్టుకున్నాము. యాక్చువల్గా కుబేరా మూవీకి వెళ్దాం అనుకున్నాం కానీ మేము ఇంకా థియేటర్లో వెళ్ళలేదు. సర్లే అని చెప్పి ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి ఫ్యామిలీ అంతా కూర్చొని మూవీ అయితే చూసాము. దాంతోపాటు చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చినాయి. మరమరాలు ఆవిడ వచ్చింది. సర్లే అని చెప్పి మరమరాలు కూడా తీసుకున్నానండి. చాలా బాగుంది. షార్ట్ కూడా పెట్టాను నేను. మటన్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫ్యామిలీ అందరం కూర్చొని హ్యాపీగా తినేసేసాం. మటన్ అయితే చాలా టేస్టీగా ఉంది. చాలా లేత మటన్, చాలా చాలా బాగుంది. ఇంకా అందరికీ వడ్డిచ్చేసి తినేసాక ఒక 2 hours అయితే పడుకున్నామండి. అందరూ కొంచెం ప్రశాంతంగా స్లీప్ వేసేసాం. తర్వాత మా పిల్లలు బయటకు తీసుకెళ్ళమన్నారని చెప్పి స్విమ్మింగ్ పూల్కి అయితే తీసుకెళ్ళాను. కాసేపు వాళ్ళు అక్కడ టైం స్పెండ్ చేశారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. చూసుకోండి చక్కగా ఆడుకుంటున్నారు. ఇలా మా సండే అయితే గడిచిపోయింది. మా వ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.